సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరి ఈ రోజు వాదనలు ఏ విధంగా జరుగుతాయేంటో తెలుసు. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే గత విచారణలో పూర్తి స్థాయిలో బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కావచ్చు, మరోవైపు ఇటు పోలీసుల తరఫున అంటే చిక్కడపల్లి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. గత విచారణలో అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా పదే పదే పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ కూడా మరోవైపు బిఎన్ఎస్ సెక్షన్ 105 వర్తించదని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తున్నాడు, అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ విచారణకు సహకరించాడు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దు, అల్లు అర్జున్ చాలా డబ్బున్నటువంటి వ్యక్తి, పలుకుబడినటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఎంతో కొంత కేసు ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు. ఈ రోజు మరోసారి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన ఈ రోజు మరోసారి విచారణ కొనసాగుతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించినట్లయితే వెంటనే హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది ప్రస్తుతం నిరంజన్ రెడ్డి, అల్లు అర్జున్ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవేళ నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది మాత్రం చూడాలి. ఈ నెల 10వ తారీఖు వరకు మాత్రమే తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 10వ తేదీలోపు మాత్రమే అతను బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ బెయిల్ 10వ తారీఖు వరకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి అతను న్యాయస్థానం ముందు సరెండర్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కూడా వెళ్లాల్సినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.